హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చిక్కుడుగాయ ఫ్రై ఎప్పుడు ఒకేలాగా గాకుండా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. చపాతీలోకి, పుల్కాలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని, ఎండు కొబ్బరి, పల్లీలు, ఎండుమిర్చి ఏసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అవి వేసుకొని దాంట్లో కొంచెం బెల్లం, ఉప్పేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇట్లా కచ్చా పచ్చా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ ఏసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని మనం ఫస్టే ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. చిక్కుడుగాయలు ఎప్పుడైనా సరే ఫస్టే ఉడికించుకొని పెట్టుకోవాలి, లేకపోతే కర్రీ అయినా ఫ్రై అయినా బాగుండదు. కొంచెం నార నార పచ్చి పచ్చిగా అనిపిస్తుంది ఎంత ఉడికించినా. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని కలుపుకొని 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే అంతే. ఈ ఫ్రై చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.